పీపుల్స్ పల్స్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా. వారి చర్య మా ప్రభుత్వానికి దిష్టి చుక్క లాంటిదే. కాంగ్రెస్ బ్లాక్ పేపర్ పై ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు. సర్వైకల్ క్యాన్సర్ కు ప్రచారకర్తగా పూనం పాండే క్లారిటీ ఇచ్చిన కేంద్రం. యుఏఈలో అతిపెద్ద హిందూ ఆలయం 14న ప్రారంభించనున్న మోదీ. గుడ్ న్యూస్, క్యాన్సర్ ను ఖతం చేసే థెరపీని కనిపెట్టిన సైంటిస్టులు. మత్తు పదార్థాలను నిర్మూలిద్దాం, ఉత్తమ సమాజాన్ని నిర్మిద్దాం. ఏపీ జమాఅతే ఇస్లామీ హింద్ పిలుపు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. సమావేశాల్లో గురువారం చివరి రోజు ఏపీ సీఎం వైఎస్ జగన్ బడ్జెట్పై ప్రతిపక్ష పార్టీల వ్యవహారంపై సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ నెల 5న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం 9 బిల్లులకు ఆమోదముద్ర వేశారు. 3 రోజుల పాటు కొనసాగిన సమావేశాల్లో ప్రతిపక్ష టీడీపీ సభ్యులు అధికార వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగడుతూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళన నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై పరిష్కరించడంతో జగన్ ప్రభుత్వం విఫలమైందంటూ నిరసన తెలిపారు. ఈ నెల 5న గవర్నర్ ప్రసంగంతో మొదలైన అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ కొనసాగింది. మూడో రోజు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. గత 10 ఏళ్ల మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రవేశపెట్టిన బ్లాక్ పేపర్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ప్రతిపక్ష పార్టీ విడుదల చేసిన ఆ పేపర్ తమ ప్రభుత్వానికి దిష్టిచుక్క లాంటిదని వ్యాఖ్యానించారు. తమపై చెడు కన్ను పడకుండా చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే బ్లాక్ పేపర్ను గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఆ పత్రాన్ని విడుదల చేసిన వెంటనే ప్రధాని మోదీ పదవీకాలం ముగియనున్న ఎంపీలకు వీడ్కోలు పలికేందుకు రాజ్యసభకు వెళ్లారు. సభను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ చర్యపై వ్యంగ్యంగా స్పందించారు. ఖర్గేజీ ఇక్కడ ఉన్నారు. ఓ పిల్లాడు ఏదైనా మంచి చేస్తే ప్రత్యేక సందర్భంలో ఆ పిల్లాడికి మంచి దుస్తులు వేస్తే చెడు కన్ను పడకుండా ఉండేందుకు కుటుంబంలో ఎవరైనా దిష్టి చుక్క పెడతారు. అలాగే గత 10 ఏళ్లుగా దేశం కొత్త శ్రేయస్సు శిఖరాలను అధిరోహిస్తోంది. అందుకు మన ప్రభుత్వంపై చెడు కన్ను పడకుండా మనం సురక్షితంగా ఉండేందుకు కాలాతిలా దిష్టి చుక్క పెట్టే ప్రయత్నం జరిగింది. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బ్లాక్ పేపర్ మా ప్రభుత్వానికి దిష్టి చుక్క లాంటిదే. మాపై చెడు చూపులు పడకుండా చేస్తుంది. ప్రతిపక్షాల చర్యను మేము స్వాగతిస్తున్నాం. అందుకు నేను ఖర్గేజీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ మోదీ వ్యంగ్యంగా స్పందించారు. సర్వైకల్ క్యాన్సర్తో తనను తాను చనిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రకటించుకున్న ప్రముఖ నటి, మోడల్ పూనం పాండే గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాలకు ప్రచారకర్తగా పూనం పేరును కేంద్రం పరిశీలిస్తోందనంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో పూనం పాండే, ఆమె టీం చర్చలు జరుపుతోందని జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ వార్తలను ఖండించింది. సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహనకు పూనం పాండే పేరు పరిశీలనలో లేదని వెల్లడించింది. నటిని బ్రాండ్ అంబాసిడర్ గా పరిగణించే అవకాశం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం స్పష్టం చేసింది. కాగా గత శుక్రవారం గర్భాశయ క్యాన్సర్ తో పూనం పాండే చనిపోయినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. స్వయంగా నటి టీమే ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. దీంతో పూనం చనిపోయిందని అంతా భావించారు. ఈ మేరకు ఆమె మృతికి సంతాపంగా సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. అయితే అనూహ్యంగా కొందరు నెటిజన్లు ఆమె మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. పూనం తన మరణంతో కొత్త పబ్లిసిటీ స్టంట్ చేస్తోందంటూ సోషల్ మీడియా మొత్తం చెప్పుకుంది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా
నేను చనిపోలేదు, ఇంకా బతికే ఉన్నాను అంటూ పూనం తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియో రిలీజ్ చేసింది. సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు ఇలా చేశానని వివరణ ఇచ్చింది. దీంతో ఆమెపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. క్యాన్సర్ పై అవగాహన కోసం చనిపోయానని చెప్పడం తీవ్రమైన విషయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో అతిపెద్ద హిందూ దేవాలయం ప్రారంభానికి సిద్ధమైంది. సుమారు 27 ఎకరాల్లో 7 గాలి గోపురాలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బీఏపీఎస్ ఆలయాన్ని ఈ నెల 14న భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అరబ్ దేశాల్లోనే ఈ దేవాలయం అంత పెద్దది మరొకటి లేదు. అంతేకాదు, మిడిల్ ఈస్టులోనే ఇది అతి పెద్ద దేవాలయంగా గుర్తింపు తెచ్చుకుంది. దేవాలయ అధిపతి బ్రహ్మవిహారీ దాస్ స్వామి ఆధ్వర్యంలో ప్రతిష్ఠ జరుపుకుంటున్న ఈ అతిపెద్ద హిందూ దేవాలయం 18 నుంచి భక్తులకు అందుబాటులోకి రానున్నది. ఫిబ్రవరి 15న స్వామి మహారాజ సమక్షంలో ప్రజా సమర్పణ సభ జరగనున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే భక్తులు ముందుగా ఫెస్టివల్ ఆఫ్ హార్మోనీ వెబ్సైట్ కి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 2015లో ఈ ఆలయ నిర్మాణానికి అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. 2018లో ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ ఆలయం 1000 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండేలా దీన్ని పింక్ శాండ్ స్టోన్ తో సంప్రదాయ ఆధునిక వాస్తు కళల మిశ్రమంగా నిర్మించారు. యుఏఈలోని 7 ఎమిరేట్స్ కు ప్రతీకగా ఈ ఆలయంలో 7 గోపురాలను ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా ఆలయ వైభవాన్ని ఇనుమడింపజేసే మరో 5 గోపురాలు కూడా ఉన్నాయి. ఈ దేవాలయం ఎత్తు 108 అడుగులు. పర్యాటకుల కేంద్రం, ప్రార్థనా మందిరం, ప్రదర్శనలు జరిపే స్థలం, ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసుకునే స్థలం, పిల్లలు ఆడుకునేందుకు ఆట స్థలంతో పాటు వివిధ థీమ్ పార్కులు, తాగునీరు, ఫుడ్ కోర్ట్, బుక్స్, గిఫ్ట్స్ వంటి షాపులు కూడా ఈ ఆలయంలో నిర్మించారు. క్యాన్సర్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సరికొత్త దివ్యాస్త్రం అందుబాటులోకి వచ్చింది. దేశీయంగా రూపొందించిన కార్టీ సెల్ థెరపీతో క్యాన్సర్ భూతాన్ని ఖతం చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇమ్యూనో యాక్ట్, ఐఐటి బాంబే, టాటా మెమోరియల్ దవాఖానా పరిశోధకులు సంయుక్తంగా ఈ థెరపీని అభివృద్ధి చేశారు. దీనిని రోగులపై ప్రయోగించేందుకు కొద్ది నెలల క్రితం భారత ఔషధ నియంత్రణ మండలి ఆమోదముద్ర వేసింది. 15 మందికి కార్టీ సెల్ థెరపీ అందించగా 3 పేషెంట్లు క్యాన్సర్ నుంచి బయటపడ్డారని తెలిసింది. సరికొత్త థెరపీతో క్యాన్సర్ ను జయించిన మొదటి పేషెంట్ గా ఢిల్లీకి చెందిన గుప్తా నిలిచారు. 2022లో బోన్ మ్యారో మార్పిడి విఫలమైంది. కొద్ది రోజులే బతుకుతాననుకున్నా. తర్వాత ముంబై టాటా మెమోరియల్ దవాఖానాలో కార్టీ సెల్ థెరపీ తీసుకున్నా. 42 లక్షల రూపాయలు ఖర్చయింది. విదేశాల్లో 3-4 కోట్ల వరకు అవుతుంది అని చెప్పారు. క్యాన్సర్ బారిన పడ్డాక రోగి శరీరంలోని తెల్ల రక్త కణాలు వాటిని గుర్తించవు. దీంతో క్యాన్సర్ కణాలు పెరిగి రోగం ముదురుతుంది. దీన్ని అడ్డుకునేందుకు వైద్యులు అభివృద్ధి చేసిన థెరపీనే కార్టీ సెల్. తొలుత పేషెంట్ తెల్ల రక్త కణాల్ని వైద్యులు సేకరిస్తారు. వాటిని జన్యు మార్పిడి చేసి పేషెంట్కు ఇంజెక్షన్ ద్వారా అందిస్తారు. రోగి శరీరంలో చేరిన కార్టీ సెల్స్ క్యాన్సర్ కణాల్ని గుర్తించి అంతమొందిస్తాయి. కీమోథెరపీ ఫెయిల్ అయిన కేసుల్లోనూ కార్టీ సెల్ అద్భుతంగా పనిచేస్తుందని ఇమ్యూనో యాక్ట్ సీఈఓ డాక్టర్ రాహుల్ చెబుతున్నారు. మత్తు పదార్థాలను నిర్మూలిద్దాం, ఉత్తమ సమాజాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఏపీ జమాఅతే ఇస్లామీ హింద్ రాష్ట్ర స్థాయి ఉద్యమం చేపట్టిందని జేఐహెచ్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ రఫీక్ అన్నారు. రాజమండ్రిలో పత్రికా సమావేశంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ ఉద్యమం ద్వారా విస్తృత స్థాయిలో అనేక కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించామని, రాష్ట్రంలోని విద్యా సంస్థలలో మరియు అవకాశం ఉన్న ఇతర చోట్ల గెట్ టుగెదర్ కార్యక్రమం ప్రాధాన్యత పరంగా అధికారులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సామాజికవేత్తలతో కలిసి సంయుక్తంగా కళాశాలలో కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. నేడు మాదక ద్రవ్యాల వినియోగం అంతర్జాతీయ సమస్యగా మారిందని అన్నారు. దేశ సరిహద్దులు దాటుతూ అక్రమ రవాణా చేసే ముఠా ప్రతి చోట విస్తరించడం పత్రికల్లో చూస్తూనే ఉన్నామని అన్నారు. ఐక్యరాజ్య సమితి ఆఫీస్ అండ్ డ్రగ్స్ అండ్ క్రైమ్ వరల్డ్ రిపోర్టు వివరాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 269 మిలియన్ల ప్రజలు మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారారని
ఉన్నారని, వీటిలో 35 మిలియన్ల మంది మాదక ద్రవ్యాల సంబంధ రుగ్మతలతో బాధపడుతున్నారని తెలుస్తుందని, భారతదేశంలో దాదాపు 14.6 కోట్ల ప్రజలు ఆల్కహాల్ దురలవాట్లకు లోనై ఉన్నారని, 3.1 కోట్ల మంది ప్రజల కన్నా బిగ్ డ్రగ్స్, దాదాపు 3 కోట్లు ఓపీఎం, 8.5 లక్షల మంది మాదక ద్రవ్యాలను సూది మందు రూపంలో వాడుతున్నారని తేలిందని అన్నారు. ఇలాంటి సూది మందులను వాడడం వలన అదనంగా హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధులు కూడా సోకుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయని, భారతదేశంలో సుమారుగా 21 కోట్ల ప్రజలు మత్తు పదార్థాలకు బలయ్యారని, అంతేకాకుండా మన తెలుగు రాష్ట్రంలోనే సుమారు 98 లక్షల మంది ప్రజలు దీని బారిన పడ్డారన్న విషయం ఈ సందర్భంగా గుర్తు చేశారు. మద్యం సర్వ చెడులకు మూలం అని ఖురాన్ తెలియజేస్తుందని, ప్రతి మత్తు పదార్థాన్ని ఇస్లాం నిషేధిస్తుందని అన్నారు. ప్రస్తుతం ఇటువంటి పరిస్థితుల్లో తన వంతు సామాజిక బాధ్యతగా జమాత్ ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8 నుంచి 18వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి ఉద్యమాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఐహెచ్ రాష్ట్ర సలహా మండలి సభ్యులు హిమాయతుద్దీన్, పట్టణ అధ్యక్షులు మహమ్మద్ అన్సార్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి.